హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మిత. ఈ రోజు మన స్టూడియోలో ఒక టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు. అతని కలంతో ఎందరో మనసుల్ని టచ్ చేసిన ఒక టాలెంటెడ్ లిరిసిస్ట్. అతనే అనిల్ కొవ్వూరి గారు. అండ్ దాదాపు 50+ సాంగ్స్ రాసి డివోషనల్, సినిమా అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్ లో తన సత్తాని చాటారు. అండ్ అంతేకాకుండా ఆస్కార్ విన్నర్ లెజెండరీ లిరిసిస్ట్ చంద్రబోస్ గారి నుంచి కూడా ప్రశంస పొందడం ఆయన లైఫ్ లో ఒక స్పెషల్ మూమెంట్. అండ్ ఇప్పుడు లిరిసిస్ట్ గా రంగవరం మూవీతో పరిచయం కాబోతున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా అతని రైటింగ్ జర్నీ, అతని లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎలా ఫేస్ చేసి ఇంత దూరం వచ్చారు, ఒక వెల్ నోన్ లిరిసిస్ట్ గా ఎలా మారబోతున్నారు, ఇవన్నీ అతని మాటల్లోనే విందాం. హాయ్ సార్. హాయ్ అండి. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. సార్ మీ రైటింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మనం జర్నీ మొదలుపెట్టే ముందు ఒక చిన్న పాట నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన పాట మా గురువుగారు రాసిన పాటతోటి మొదలెట్టుకుందాం. దూరం ఎంత ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారమెంత ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది. విసిగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దారుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. వావ్, చాలా బాగుంది. అంటే మేడం నా జర్నీ మొదలు పెట్టే ముందు అవరోధాల దారుల్లో ఆనందాల నిధి ఉంటుంది. అవును. అంటే ఒక కష్టము మనం కష్టపడ్డప్పుడే, మనం ఏదైతే ఉన్నప్పుడు మనం ముందుకెళ్ళినప్పుడే మనం అనుకున్న ప్రయత్నాన్ని మనము సాధించగలం అని నమ్ముతాను మేడం. అందుకోసం ప్రతి పాటలో నేను పంక్తుల్లో నేను ఒక ఆదర్శంగా తీసుకుంటాను. చంద్రబోస్ గారు ఎలా మీకు ఆదర్శంగా మారారు? చంద్రబోస్ నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాడంటే కారణం చంద్రబోస్ గారు. వావ్. ఎలా అంటే నాకు నా జీవితాన్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి. నాకు తెలియనప్పుడే అతని యొక్క పాటలు విని నేను ఆ ప్రతి వాక్యాలను నేను ప్రతి పాటలో నా యొక్క వ్యక్తిత్వాన్ని నేను వెతుకున్నా. ఎలా అంటే మేడం, ఒక నాకు పాట నన్ను నడిపిస్తుంటది మేడం. అవును. నేను ఆనందంలో ఉన్నప్పుడు, విషాదంలో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు నాకు పాట తోడున్నది. ఆ పాట ఎలా అంటే మేడం, ఎవడన్నా నన్ను విసిగించినప్పుడు నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, తిట్టేవాళ్ళు తిట్టని, పోడేవాళ్ళని పోడనుకో. అవును. నేను బాధలో ఉన్నప్పుడు నమ్మకం ఇయ్యరా స్వామి, నిర్భయం ఇయ్యరా స్వామి అని అనుకుంటా. ఇలా పాట నన్ను వెంటాడింది మేడం. ఆ అవును. పాటను వెంటాడుతున్నప్పుడు నా క్రమంలో నాకు సాహిత్యం చిన్నప్పటి నుంచే బాగా ఇష్టం మేడం. నేను చిన్న చిన్న పుస్తకాలు చదివేవాడిని, రాసేవాడిని. 2006లో దేవదాసు సినిమా మన రామ్ గారిది వచ్చింది. దాంట్లో చంద్రబోస్ సార్ గారు రాశారు పాటలు. అవును. నాకు అప్పటికి చంద్రబోస్ సార్ నాకు తెలియదు, నాకు పరిచయం లేడు. అంటే సాహిత్యం ఎలా చేసిందంటే, సాహిత్యము మనిషిని కదిలిస్తుంది, మనిషిని ఒక ఒక దగ్గర అనుకున్న స్థానంలో నిలబెడుతుంది. అవును. దానికి ఎగ్జాంపుల్ నేనే అని చెప్తాను మేడం. ఎలా అంటే దేవదాస్ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను పాటలు అందులో పేరడీ సాంగ్స్‌గా కూర్చొని నేను 10థ్ చదువుతున్నాను అప్పుడు. ఓకే. రాస్తూ ఉంటూ చిన్న చిన్నగా పాదాలను రాసుకోవడం చేయడం అనేది జరిగింది. తర్వాత చిన్న చిన్న ప్రేమ కవితలు వేరే మ్యాగజైన్స్‌కి 'ఆశ' అని, 'విజ్ఞాన సుధ' అని చిన్న మ్యాగజైన్‌లకు పడడం. అంటే నేను చిన్నగా అప్పుడే రాస్తూ చిన్నప్పుడే రాసుకునేవారు. చిన్నప్పుడే మేడం. నేను 10th క్లాస్ అప్పుడే. 10థ్ తర్వాత మేడం. అంటే 10థ్ బాగా నుంచే. లిటరేచర్ మీద పట్టుండేదా మీకు? అవును మేడం. ఓహ్! అంటే అది ఇంట్రెస్ట్ కలిగింది మేడం. ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే. అలా చిన్న చిన్నగా రాయడం ఏవైతే ఉన్నాయో వాటిని వేరే పత్రికలు పంపినప్పుడు అందులో ముద్రించడం జరిగింది. ఆ ముద్రిస్తే అరే ఇంకా నా ఆనందానికి అవధులేముంటాయి. నేను బాగానే రాస్తున్నా, చేస్తున్నా. నాకు ఇంట్రెస్ట్ ఓకే. ఇంకెక్కువ పెరిగిపోయింది. ఓకే. అలా చేస్తుంటే తర్వాత ఒక బుక్ కూడా రాశాను మేడం, కవితలు. అప్పటి నుంచి 2012 నుంచి ఆ బుక్ మొన్నటి ఎప్పుడు వరకి. రాసారు? స్కూల్‌లో ఉన్నప్పుడే. లేదు 10th. అంటే అప్పుడు నేను అనుకున్నప్పటి నుంచి ఒక్కొక్క కవిత రాయడం మొదలుపెట్టాను మేడం. ఓకే. రాసిన తర్వాత ఆ బుక్ అన్నీ మొత్తము ఒక 70 కవితల వరకి రాసి పక్కకు పెట్టడం జరిగింది ఇప్పటి వరకి. ఇంకా ఇప్పటి వరకు దాన్ని ముద్రించలేదు. త్వరలో ముద్రణ కూడా జరుగుతది. అంటే ఓకే. కవిత్వము ప్రేరణ మేడం నాకు. అవును. అలా చూసుకున్నట్లయితే ఆ కవిత్వం చిన్న చిన్నగా రాయడం తర్వాత నేను ఒకసారి మౌనశ్రీ మల్లిక్ గారు నా కవిత్వానికి గురువు. ఓకే. నేను ఒక పోయెట్రీస్ అన్ని రాసుకొని అన్న దగ్గరికెళ్ళాను నేను. మౌనశ్రీ మల్లిక్ అని గౌరవాస్తులో పనిచేస్తుండే. గౌరవాస్తు మ్యాగజైన్‌లో పనిచేస్తుంటే తర్వాత కొన్ని కరెక్షన్‌లు చేసిండు. చేసేసి ఇక తర్వాత నాకప్పుడు అనిపించిందిగ. ఓహ్! ఇవన్నీ కవితలున్నాయి కదా! తర్వాత ప్రింట్ చేద్దామని అనుకున్నా. అంటే ఆ కవిత్వాన్ని ఏం చేసింది మళ్ళీ నా పాట వైపు మళ్ళించింది. పాట ఏంది, బోస్ గారు నాకు అప్పటికే బీజీఎం వేసిర్రు నాకు. అతను ఎవరో తెలియదు నాకు ఆ మూమెంట్‌లో.
ఓకే. అలాంటప్పుడు ఆ పాట ఎవరిది తీరా చూస్తే 'దేవదాసు' సినిమా పాటలు రాస్తున్నాను. రాశాను. తర్వాత ఓకే పక్కకి పెట్టాను. ఓహో! పాటలు ఇట్లా ఉంటాయా? చేద్దామా అని చెప్పేసి అనుకున్న. తర్వాత ప్రతి ఇంటర్వ్యూ చూశాను. హుహు. 'చంద్రబోస్' గారి ఇంటర్వ్యూ. ఇష్టంతోటి. ఓకే. అంటే ఏంది? ఎలా ఉంటది పాట అని. హ్మ్. ప్రతి పాట టిల్ నౌ ఇప్పటి వరకి ప్రతి ఇంటర్వ్యూని వదలకుంటా ఒక నోట్ ఉంటుంది నాది. నోట్స్ మెయింటైన్ చేస్తా నేను. ఆయన ఓకే. ఏది ఏ గొప్ప వాక్యాలు చెప్పినా, ఏం వాక్యాలు చెప్పినా ప్రతి ఇంటర్వ్యూ ఇట్లా మనేది రాసుకుంటారు. ముద్రించుకున్నట్టు రాసుకుంటా నేను. వావ్! అట్లా గ్రేట్. జరిగింది. తర్వాత రాస్తున్న తర్వాత నాది ఎంఏ బీఎడ్ అండి నాది. ఎంఏ అంటే బీఎడ్ అండి. టీచింగ్ చేస్తుంటారు కాబట్టి టీచింగ్ అంటే ఏంటి లిటరేచర్ మీద చేసారా? లేదు మేడం. నాది సోషల్ సబ్జెక్ట్ చెప్పాను మేడం నాది. ఎంఏ ఓకే. ఇంగ్లీషు. మరి లిటరేచర్ చదవకుండా ఇంత పట్టు ఎలా వచ్చింది లిటరేచర్ మీద? అంటే సాహిత్యము ఎలా చేస్తదంటే చుట్టూ ఉన్న పరిసరాలు మనిషిని ప్రభావితం చేస్తాయి అంటాం కదా మేడం. అవును. ఆ పరిసరాలనేవి నాకు సాహిత్యం వైపు మళ్లించినాయి. వావ్! గ్రేట్. అట్లా ఆ కవిత్వం రాయడానికి ప్రేరణ కలిగించింది. అంటే మీరు టీచింగ్ చేసారు. టీచింగ్ చేశాను. ఒక 6 సంవత్సరాలు పనిచేశాను మేడం. ఓకే. 21 వరకు పనిచేశాను. ఎక్కడ చేసారు? ఇది మాది ఉమ్మడి మెదక్ జిల్లా అండి. ఉమ్మడి మెదక్ ఓకే. జిల్లా. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా. హుహు. సంగారెడ్డి, నారాయణఖేడ్ మండలం, మాద్వార్ గ్రామం మేడం. ఓకే. మా అమ్మ పేరు భూదేమ్మ. మా నాన్న పేరు కిష్టయ్య. మేము మొత్తం నలుగురం మేడం. మా అమ్మ, నాయన బాగా చదివించారులే. మాకు ఆళ్ళ కష్టార్జితంతోటి మా ఉన్న నలుగురికి అందరికి ఎంఏ, బీఎడ్ టీచింగ్ ఫీల్డ్ డబుల్ పీజీలు చేయించారు. వాళ్ళ కష్టార్జితం హుహు. చదివించిర్రు. వావ్! ఆ గ్రేట్. కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా నాకు సమాజం అనేది చుట్టూన్న పరిసరాలు హ్మ్. సాహిత్యం ఎలా అంటే మేడం కవిత్వం ఎలా చేస్తది? ఏం చేస్తదంటే పరిసరాలు మనిషికి ప్రభావితం చేసి చేస్తాయి. అందులో నుంచి కవిత్వం పుడతది. నిజమే. దానికి తోడు నేను టీచింగ్ ఫీల్డ్ కాబట్టి నాకు అంతో ఇంతో మనకు టైం చాలా ఎక్కువ ఉంటది మేడం టీచింగ్ అవును. ఫీల్డ్ చేసే వాళ్ళకి. అందుకని పుస్తకాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నేను ఈరోజు ఓకే. పాటలు రాయగలుగుతున్నానని అనుకుంటాను మేడం. అంటే మీరు పుస్తకాలు కూడా చదువుతారా? బాగా చదువుతాను మేడం. వావ్! అవును. అక్కడ కొత్త కొత్త వర్డ్స్ ఉంటాయి. వొకాబులరీ దొరికిద్ది. యెస్ అండి. గ్రేట్.